మనకున్నటువంటి సమస్త కోటి దేవతలకు కూడా అందరికీ పూజ చేసిన మొట్టమొదట పూజింపదగినవాడు ఎవరు అని అంటే అది శ్రీ గణేష్ మహారాజ్. కాబట్టి ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది అందరికీ. ఏ గుడికి వెళ్ళినా ముందు ఓం గం గణాధిప అని మొదలు పెడతారు. అని అంటే ఎందుకు ఇలా అనేది పేరులోనే ఉంది. ఎందుకంటే మనం గణేష్ మహారాజ్, గణేష్ జీ అని పిలుస్తాం. గణేష్ అని అంటే గణ, ఈశ అనే 2 పదాలు ఉంటాయి. గణం అని అంటే అదొక సైన్యం, గణాలు అని చెప్తాం కదా. కాబట్టి బెటాలియన్స్ అన్నట్టు సైన్యం మాదిరి. ఆ బెటాలియన్కు ఉన్నటువంటి ఫస్ట్ లైన్ అధిపతి అంటే ప్రథమ గణపతి అని అంటారు. అంటే ఆ ప్రథమ గణాలకు అధిపతిని గణపతి అని చెప్తుంటాం. కాబట్టి ఎందుకు మొదటి పూజ జరుపుతారు అని ఇందాక నేను చెప్పా కదా, నిర్విఘ్నం కురుమే దేవ. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వక్రతుండ మహాకాయ గణేష్ జీ మనకి ఎలా కనపడతారు? తుండము క్రాస్గా ఉంటుంది, వక్రతుండంగా ఏకదంతంగా ఒకటే కనపడే ఒక దంతంతో. అలాగే నెక్స్ట్ వచ్చేసి సూర్యకోటి సమప్రభ అన్నారు. సూర్యకోటి, ఒక్క సూర్యుడి యొక్క కాంతినే మనము తట్టుకోలేము. అలాంటిది 1,000,000 మంది సూర్యుల యొక్క కాంతితో వెలిగిపోతూ ఉంటారు. అంత శక్తివంతుడను ఇక్కడ గణేష్ ఎవరు అన్నట్టు. నెక్స్ట్ చూసినట్లయితే నిర్విఘ్నం కురుమే దేవ. మీరు ఏ పనైనా చేయండి అది నిర్విఘ్నంగా. అంటే అక్కడ విఘ్నము అని అంటే అబ్స్ట్రకిల్స్, ఆటంకాలు లేకుండా మీ పని కంప్లీట్ అవ్వాలి అని అంటే చాలా మంది పని మొదలు పెడతారు, ఇనీషియల్గానే కొన్ని ఇబ్బందులు వచ్చి ఆగిపోతారు. అలాగా నిర్విఘ్నంగా అని అంటే అబ్స్ట్రకిల్స్, సమస్యలు లేకుండా ముందుకు జరగాలి అని అంటే కంపల్సరిగా శ్రీ మహాగణపతి ఆశీస్సులు ఉండాలి. అంతెందుకండి, చిన్నప్పుడు మనకు పాఠాలు నేర్పించేటప్పుడు, విద్యాభ్యాసం మొదలు పెట్టేటప్పుడు ఓనమాలు అని అంటారు. ఇప్పుడు చెప్పడానికి ఓనమాలు అంటారు కానీ ఎవ్వరు కూడా ఓనమాలు, ఓం నమ శివాయ. ఓనమాలు అంటే ఏంటి? ఓం నమ శివాయ అని ఓనమాలు అంటారు. ఓనమాలు దిద్దాలి. బియ్యంలో వేలితో ముందు పిల్లవాళ్ళతో అక్షరాభ్యాసం చేసేటప్పుడు రాస్తారు. రాపించాక వాళ్ళకు నెక్స్ట్ చేసేది మొట్టమొదటి ఏంటంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం గజానన మర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇది నేర్పిస్తారు. ఎంత గొప్పదండి సంస్కృతి. కానీ మనము సిగ్గుపడో లేకపోతే సెక్యులరిజం మాయలో పడో, మనల్ని సెక్యులరిజం మాయలో వేశారు కానీ ఇతర ధర్మాల వాళ్ళు పుట్టంగానే వాళ్ళ ధర్మాలకు సంబంధించిన అన్ని బైబిళ్ళు, ఖురాన్లు అన్నీ నేర్పిస్తారు. ఎటొచ్చి ఇక్కడ సనాతనం మాత్రమే ఇబ్బంది పడుతుంది. కాబట్టి సిగ్గు లేకుండా పిల్లలకు ముందు ఇవి నేర్పించండి. నాకు తెలిసి ఎవరైతే కనీసము శ్లోకం, గణపతి శ్లోకం చెప్పలేని వాళ్ళు విద్యకు అర్హులు కారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గణపతి వినాయక చవితి తర్వాత గణపతికి జరిగే ఫెస్టివల్స్ కానీ రిచువల్స్ కానీ, వినాయక చవితి యొక్క మండపాలు పెట్టడం, గణపతిని మనము తయారు చేయడం, అలంకరించడం, పూజలు చేయడం, తర్వాత విసర్జన అంటే నిమజ్జనం చేయడం. ఈ ప్రాసెస్ వెనక ఒక ఎన్విరాన్మెంటల్ ట్రయాడ్ అనేది ఉంది, ఒక సైకిల్ అన్నట్లు. యాక్చువల్గా అసలు గణపతి రోజు చేయవలసింది ఏంది అనేది నేను చెప్తాను కరెక్ట్గా. యాక్చువల్గా ఏం చేసేవాళ్ళు గణపతిని అని అంటే, పొలంలో మట్టితో అన్నా చేసేవాళ్ళు, లేదనంటే చెరువులో మట్టిని ఎక్కువగా తీసుకునేవాళ్ళు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఆ ఊరిలో ప్రతి ఊరికి ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువులో మట్టిని తీసుకురావాలంట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెరువులు ఎంత మట్టి వీలైతే అంత మట్టి తీసుకొని ప్రతి ఇంట్లో ఒక వినాయకుడిని ప్లస్ ఊరంతటికి ఒక పెద్ద వినాయకుడిని మట్టితో తయారు చేసేవాళ్ళు. దే మట్టితో? చెరువు మట్టితో. ఊర్లో కనీసం 300 ఇళ్ళు ఉన్నాయనుకుంటే కనీసం 300 విగ్రహాలు తయారవుతాయి, మళ్ళీ ఒక పెద్ద విగ్రహం. సో ఇప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే చెరువులో ఉన్నటువంటి మట్టిని తవ్వేవాళ్ళు, రైట్. కాబట్టి ఆ మట్టిని తీసుకొచ్చి పూజించి 5 రోజుల వరకు మనం ఆరాధన చేసి మళ్ళా తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్ళి మళ్ళా మనము చెరువులో విసర్జన చేయించడం. ఇది యాక్చువల్గా ప్రాసెస్. కాబట్టి దీన్ని మీరు చూసినట్లయితే చెరువులో మట్టి తవ్వడం, వినాయకుడిని తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి పెట్టడం, ఇది ఒక సైకిల్ అన్నట్టు. ఎన్విరాన్మెంటల్ సైకిల్ అనేది ఇంత అద్భుతంగా ప్రపంచంలో మీరు ఎక్కడైతే ఇలాంటి రిచువల్స్ చూసి ఉండరు. కాబట్టి ఇలాంటి పద్ధతులు మనకు నేర్పించారు. కాబట్టి ఇప్పుడు కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలర్స్ ఎక్కువ వాడుతున్నారు. అటువంటివి చిన్న విగ్రహాలు తీసుకోండి, భారీ విగ్రహాలు ఎప్పుడు మట్టితో తయారు చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను, రైట్. ఇక్కడ నెక్స్ట్ ఏకదంతం చతుర్హస్తం. ఏకదంతం అనంటే ఏకదంతనాథుడు అని చెప్తామనంటే ఒకటే దంతం కలిగిన వారు. చతుర్హస్తం అంటే 4 చేతులు కలిగిన వాళ్ళు. కాబట్టి మనము డిస్క్రిమినేషన్ మనం చూసుకుంటే వాట్ గణేష ఈజ్ మనకు ఏం చెప్తున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే లైఫ్లో ఇక్కడ
ఆయన యొక్క స్వరూపాన్ని తీసుకునే మన లైఫ్ అంతా కూడా దాంట్లో ఇమిడి ఉంటుంది. ఫస్ట్ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ హెడ్. మనం తల వరకు తీసుకుంటే బాడీ ఏమో హ్యూమన్ బాడీ అని అంటే మనుషుల శరీరం ఉంటుంది, తల మాత్రం ఏనుగు శరీరం ఉంటుంది. అంటే ఏంటి దాని అర్థము అని అంటే మన ఈ ప్రజెంట్ ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి అన్ని జంతువుల కన్నా ఎక్కువ మెదడు కలిగినది, కోర్స్ ఎక్కువ తెలివి కలిగినది, ఎక్కువ మెమొరీ కలిగినది, అంటే జ్ఞాపక శక్తి కలిగినది ఏనుగు. సో మనిషి యొక్క ఆకారము ఏనుగు తల అని అంటే మనిషి ఎలా ఉండాలి అని అంటే అక్కడ ఈ పెద్దగా ఆలోచించాలి. థింక్ బిగ్, బిగ్ డ్రీమ్స్ అలాంటివి మనం ఆలోచించాలి అనేది ఇది మనకు సూచిస్తుంది. కాబట్టి తల పెద్దగా ఉండడం అనేది ఏంటంటే అక్కడ తెలివి అనేది ఎక్కువ. అందుకే వినాయకుడిని మనము జ్ఞానానికి అధిపతిగా మనం కొలుస్తాం అంటే ఇంటలెక్చువల్స్ అన్నట్టు. కాబట్టి పిల్లలందరూ కూడా చదువు బాగా రావాలంటే వినాయకుడిని పూజించాలి. అసలు ఇంతకుముందు ఒక గొప్ప రిచువల్ ఉండేదండి. బుక్కులన్నీ గణేష్ ముందర పెట్టి పూజ చేసి తర్వాత తీసుకొని వాటి మీద స్వస్తికి వేసి తర్వాత తీసుకొని చదువుకునేవాళ్ళు. ఇప్పుడు ఇవి నేర్పించేవాళ్ళు లేరు. అంటే తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలకు అసలు తెలియదు. కాబట్టి అది నేర్పించండి. సో జ్ఞానానికి అధిపతి అయినటువంటి గణపతి యొక్క ఆశీస్సులు ఉంటే పిల్లల చదువులు చాలా బాగా జరుగుతాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తల పెద్దదిగా, థింక్ బిగ్, విజ్డమ్, నాలెడ్జ్, ఇంటలెక్చువల్స్ ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే తల పక్కన కనపడే చెవులు, పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. ఏనుకున్నంత పెద్ద చెవులు ఎవరికి ఉండదు. సో ఏం సూచిస్తుంది ఇది అని అంటే మనము ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. కాబట్టి టాక్ లెస్, లిజన్ మోర్. ఇవి ప్రపంచంలో అందరు బిలియనీర్స్కి, గొప్ప గొప్ప వ్యక్తులకు, గొప్ప గొప్ప సాధకులకు, గురువులకు ఉండే ప్రప్రథమ లక్షణం. కాబట్టి ఎక్కువ మనకు చెవులు కూడా 2 ఇచ్చారు, నాలుగు 1 ఇచ్చారు దేవుడు. ఎందుకనంటే ఎక్కువ వినాలి. కాబట్టి విన్నప్పుడే మీరు ఎక్కువగా నాలెడ్జ్ను తీసుకోగలుగుతారు. కాబట్టి ఇది. నెక్స్ట్ మనం చూసుకుంటే కళ్ళు చిన్నగా ఉంటాయి. ప్రపోర్షనేట్ చూసుకుంటే మన శరీరానికి ఉన్నటువంటి కళ్ళ సైజు తీసుకుంటే ఏనుగు చాలా పెద్ద కళ్ళు ఉండాలి మిగతా యానిమల్స్ చూసుకుంటే. కానీ ఆకారానికి తగినట్టు కాకుండా సూక్ష్మంగా కళ్ళు ఉంటాయి. అసలు ఒక్కొక్కసారి కళ్ళు ఉన్నాయా లేదా అంత చిన్నగా కళ్ళు ఉంటాయి. ఏం సూచిస్తుంది ఇది అని అంటే ఇక్కడ మనకి కాన్సన్ట్రేషన్, అటెన్షన్ అనేది సూచిస్తుంది. సూక్ష్మంగా ఉండే కళ్ళు, చిన్నగా ఉన్న కళ్ళు మనకేం నేర్పిస్తాయనంటే ఏ విషయాన్నైనా డెప్త్గా ఉండాలి, సూక్ష్మంగా ఆలోచించాలి. స్థూలం మీద పోకూడదు. స్థూలం అంటే కనపడేది కాదు. జో దిక్తా హే ఓ రైతా నహి, జో రైతా హే ఓ దిక్తా నహి. ఏమైతే ఉంటుందో అది మనకు కనపడదు. అలా కనపడేటట్లు మనం చేయాలంటే మనకు సూక్ష్మ దృష్టి ఉండాలి. ఈ దృష్టి డేగలకు కూడా ఉంటుంది. కాబట్టి అలాగా మనం సూక్ష్మ దృష్టితో చూడాలి అనేది మనకు ఈ గణేష్ జీ యొక్క కళ్ళు మనకు నేర్పిస్తాయి అన్నట్టు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నోరు చిన్నది. ఇందాకే చెప్పుకున్నాం, చెవులు పెద్దగా ఉంటాయి. అసలు చిన్నది లేదా అసలు కనపడదు, నోరు మనది కనపడదు. చాలామంది చాటర్ బాక్స్ మాత్రం మాట్లాడుతూనే ఉంటారు. ఎంతలా మాట్లాడతారని అంటే ఎదుటోళ్ళు విసుగొచ్చి పక్కకి వెళ్ళిపోతారు, అలా మాట్లాడతారు. మన వాయిస్ కానీ, కళ్ళు తెరిస్తే మన చూపులు కానీ ఫైర్ యొక్క ఎనర్జీ. ఎంత మాట్లాడితే, ఎంత బయటది అనవసరమైనవి చూడడము చేస్తే సెల్ లాంటివి ఎనర్జీ తగ్గిపోతుంది, ఫైర్ తగ్గిపోతుంది మన బాడీలో. కాబట్టి నోరే కనపడకుండా ఉంటుంది గణేష్కి. కనపడదు అసలు, తొండం పైకి ఎత్తితే కానీ నోరు కనపడదు. కాబట్టి ఇక్కడ ఏమని అర్థం అని అంటే చిన్న నోరు ఏం సూచిస్తుందంటే మళ్ళీ అదే సేమ్, టాక్ లెస్, తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి అనేది మనకు సూచిస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఇన్విజిబుల్ మౌత్ అంటే ఒక్కోసారి కనపడదు. కాబట్టి మనము ఏం చేస్తున్నాము, ఏం తింటున్నామో కూడా ఎదుటిలా కనపడుతుంది. చాలా మంది పిల్లలకు డౌట్ వస్తుంది, తొండంతో ఇలా తీసుకుంటుంది, లోపల పెట్టేస్తుంది, నోరు కూడా కనపడదు. అలాగా మనం చేసే పనులు కూడా ఇలాగ మనం సైలెంట్గా జాగ్రత్తగా చేయాలి, ఎదుటోళ్ళకి అసలు అర్థం కాకుండా చేయాలి అనేది ఒక లాజిక్ అన్నట్టు. నెక్స్ట్ మనం చూసుకుంటే తొండం దగ్గరికి వస్తాం. వేరే జంతువులకు వేటికి లేనిది ఏనుకున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే తొండం, ట్రంక్. ఈ ట్రంక్ మనకి ఏం సూచిస్తుందంటే హై ఎఫికసీ అండ్ అడాప్టబిలిటీ. దిస్ ఇస్ ద కీ టు సక్సెస్ అని అంటే ప్రతి దాన్ని సున్నితంగా అది వాసన చూసే తర్వాత నోట్లోకి తీసుకుంటుంది. ప్లస్ అడాప్టబిలిటీ అంటే అన్నిటిని అడాప్టబిలిటీ చేసుకుంటుంది. ఒక పండు ఉందనుకోండి, ఒక చెట్టు లోపల ఉందనుకోండి, అలా వెళ్ళి తీసుకోగలుగుతుంది. కాబట్టి ఈ తొండం అనేది మనకు అడాప్టబిలిటీని మనం ఎలా మలిచిపోవాలి, ఎలా దానికి బెండ్ అయిపోవాలి, అక్కడ ఉన్నటువంటి గోల్ మనం ఎలా అచీవ్ చేసుకోవాలి, దానికోసం మనం ఎంత ఎలాస్టిక్గా మారిపోవాలి అని అంటే దానికి ఆ రకంగా మనం ఒదిగిపోవాలి అనేది మనకు ఈ తొండం అనేది సూచిస్తుంది. కాబట్టి మీరు అడాప్టబిలిటీ అనే సిచ్యువేషన్ అడాప్ట్ చేసుకోవచ్చు.
మీరు ఎక్కడ ట్రైనింగ్కి వెళ్ళారు ఢిల్లీకి, ఇంట్లో నాకు అన్నం పప్పే కావాలి, అక్కడ అన్నం పప్పు దొరకదు, సమోసాలు లేకపోతే పావు బజ్జీలు ఇవి దొరుకుతాయి, అవి తినాలి. అడాప్టబిలిటీ ఉన్నప్పుడే మీరు సక్సెస్ సాధించగలుగుతారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టమక్, లంబోదరం అని అంటాం. లంబోదరం, లంబ ఉదరం అని అంటే పెద్ద పొట్ట, బాణ పొట్ట అంటాం. అన్ని ప్రత్యేకతలే, గణేష్లో ఉండేటువంటి ప్రతి అణువు ప్రత్యేకతలే, మనము నేర్చుకోవాలి. కానీ ఎంతో సూక్ష్మత ఉంటుంది. ఈ లంబోదరం ఏం నేర్పిస్తుంది మనకు అని అంటే, ఏ విషయాలైనా కూడా మనము సమానంగా స్వీకరించాలి. లైఫ్ ఈజ్ ఏ అప్ అండ్ డౌన్స్. లైఫ్లో కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని బ్యాడ్ జరుగుతాయి, కొన్ని మూడ్ అవుట్స్ ఉంటాయి, కొంతమంది విడిపోతారు, కొంతమంది లైఫ్లో వస్తుంటారు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇతర ఏదైనా బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు. అన్నిటినీ కూడా కడుపులో దాచుకోవాలి అనేది ఒకటి మొదట నేర్పిస్తుంది. అలాగే అన్నిటిని కూడా సమానంగా స్వీకరించాలి, సమానంగా డైజెస్ట్ చేసుకోవాలి అనేది మనకు నేర్పిస్తుంది. అన్నిటిని కూడా సమానంగా డైజెస్ట్ చేసుకోవాలి, కడుపులో దాచుకోవాలి, సీక్రెసీ మెయింటైన్ చేయాలి అనేది ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తుంది అన్నట్టు. అట్ ద సేమ్ టైం మనకు స్వీకరించే కెపాసిటీ కూడా ఎక్కువ ఉండాలి. చాలామంది అంటుంటారు, ఏంట్రా ఇంత సంపాదిస్తున్నావు, ఎలా అరిగించుకుంటావు అంటారు. అరిగించుకునే కెపాసిటీ ఉండాలంటే కూడా ఇది లంబోదరం అని అంటే బాణపొట్ట అనేది మనకు సూచిస్తుంది. అంటే అటువంటివన్నిటిని డైజెస్ట్ చేసుకునేవి. దీంట్లో సూక్ష్మత అని అంటే చూడడానికి ఏంది, తిన్నది అరిగించుకోవడానికని అందరూ అర్థం చేసుకుంటారు. సూక్ష్మతంగా ఒక రెండో మీనింగ్ ఏంటి, మనం సంపాదించింది కూడా ఎలా మనం అరిగించుకొని మన పుణ్యఫలాన్ని పెంచుకోవాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. భగవంతుడు మీకు వేరే వాళ్ళకంటే ఒక 50 లక్షలు మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాడు, 1 కోటి రూపాయలు మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మీరు సొసైటీకి ఏదో చేయగలిగే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీకు ఇస్తుంటాడు. సో ట్రై టు డూ దట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలుక వాహనం అన్నిటికన్నా చాలా ఇక్కడ అంటే కాంట్రవర్సీ అని అనుకోవచ్చు. భారీ కాయం, ఏనుగు తల, లంబోదరం ఏం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏనుగు వాహనం ఏంటి, ఎలా సూటబుల్ అవుతుంది? చాలా మందికి ఇది ఉంటుంది, ఏనుగు ఎక్కడ, ఎలుక ఎక్కడ? చాలా విచిత్రంగా ఉంది కదా. కాబట్టి ఎలుక వాహనం ఏం సూచిస్తుందంటే డిజైర్స్ అలాగుండాలి మనది, మన డిజైర్స్ అనేది అలాగా ఉండాలి అనేది మనకు సూచిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏనుగును ఎలుక వాహనాన్ని దేంతో సూచిస్తారంటే ఈగో. మనకు ఈగో అనేది లైఫ్లో ఎప్పటికీ ఉండరాదు. ఇప్పుడు ఉన్నటువంటి డైవర్స్ కేసులో ఎక్కువగా ఈగో ప్రాబ్లమ్స్. నువ్వెంత అంటే నువ్వెంత, నేను సంపాదిస్తున్నా, నువ్వు నా మాట వినాలంటే లేదు నువ్వు నా మాట వినాలి. ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జనరల్గా రాజులకు చూసుకుంటే ఏనుగుల మీద ప్రయాణించే వాళ్ళు ఉన్నారు, గుర్రాల మీద ప్రయాణించే వాళ్ళు ఉన్నారు, ఒంటెల మీద ప్రయాణించే వాళ్ళు ఉన్నారు. అంటే వాహనాలు అనేకం ఉన్నాయి. దుర్గామాతకు తర్వాత ఎవరికి సింహాల మీద ప్రయాణించే వాళ్ళు ఉన్నారు, పులుల మీద ప్రయాణించే వాళ్ళు ఉన్నారు, బట్ నంది మీద శివుడు ప్రయాణిస్తాడు. అయితే ఇక్కడ కాంట్రవర్షియల్గా ఎలుక ఏంటి అనేది మనం చూసుకుంటే దట్ ఈజ్ ఈగో. మనము మన ఆకారంతో సంబంధం లేకుండా, మన ఈగోతో సంబంధం లేకుండా అన్నిటికీ కూడా మౌల్డ్ అయిపోవాలి, అన్నిటికీ కూడా మనము మార్చుకొని వెళ్ళాలి. ఇదే సూక్ష్మత ఎలుక ప్రయాణం. సో మూషిక వాహనం, లంబోదరం మూషిక వాహనం అని అంటే ఎలుకల మీద ప్రయాణించేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఉందండి నేర్చుకోవడానికి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుదుట, తొండం కంటే పైన నుదుట మీద 3 రేకులు ఉంటాయి, త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలం మనకి ఏం సూచిస్తుందనంటే ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్, భూత భవిష్య వర్తమాన కాలాన్ని సూచిస్తుంది. త్రికాల జ్ఞానులు అంటారు. కాబట్టి ఈ భూమి మీద ఈ యూనివర్స్లో శ్రీ మహాగణపతిని మించినటువంటి జ్ఞాని ఎవరు లేరు, అది సూచిస్తుంది. అంటే అన్ని కాలాలకు కూడా ఆయనే గొప్ప జ్ఞాని. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చతుర్హస్తం, 4 చేతులు ఉంటాయి. 4 చేతులు మనకి ఏం సూచిస్తాయి? ఇందులో 2, ఒకటి మైథలాజికల్ వ్యూ, రెండవది వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటలెక్చువల్. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ 4 బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటంటే మన మెదడుకు సంబంధించినవి 4 చేతుల్లో 4 ఏముంటాయి అని అంటే మైండ్, ఇంటలెక్ట్, ఈగో అండ్ కాన్షియస్నెస్. మైండ్, ఇంటలెక్ట్, ఈగో అండ్ కాన్షియస్నెస్, ఇవి 4టిని బ్యాలెన్స్ చేసుకుని పోయిన వాళ్ళే సక్సెస్ సాధిస్తారు. సో ఇవి 4టిని కూడా బ్యాలెన్స్గా ఉండాలి అని మనకు 4 చతుర్హస్తం, 4 చేతులు సూచిస్తుంది. అదే మనము ఆధ్యాత్మికంగా చూస్తే ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. వీటి 4టిని కూడా మనం అచీవ్ చేసుకోవాలి అనేది ఇక్కడ కూడా 4 చేతులు అనేది సూచిస్తుంది. నెక్స్ట్ ఏకదంతం అంటే జనరల్గా కనపడేది 2 ఉంటాయి కదా. ఏకదంతం అని అంటే ఒక దంతం విరిగి ఉంటుంది, ఇది
సపరేట్గా పురాణాల్లో ఒక పర్పస్ కోసం అనేది, ఒక రాక్షస సంహారం కోసం జరిగి ఉంటుంది. సో ఏకదంతం అనేది ఏంటంటే ఒకటే పని మీద వన్ వర్క్ అట్ వన్ టైం, పాయింట్నెస్. అలాగే దీన్ని వన్ టాస్క్ అట్ వన్ టైం అని చెప్పొచ్చు. అని అంటే ఒక పని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. డిఫరెంట్ 10 టాస్కులు పెట్టుకొని 10ని రీచ్ అవ్వలేక నేను డిప్రెస్ అయిపోయి నేనేమి చేయలేను కాదు. ఒక పని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకునే ముందే మీ అబిలిటీస్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోండి. కానీ వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఫోకస్ ఆన్ దట్. అది మీకు ఏకదంతం. ఒకటే దాని మీద ఫోకస్ పెట్టండి అనేది మనకు శ్రీ మహాగణపతి యొక్క ఏకదంతం సూచిస్తుంది. సో ఫస్ట్ పాయింట్నెస్, ఒక్క పాయింట్ మీద ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పాశం అంకుశధారిణం. మనం ఇక్కడ చూస్తే ఏకదంతం చతుర్హస్తం పాశం అంకుశధారిణం రథంచ వరదం హస్తై బ్రాణం మూషిక ధ్వజం అని మనం చెప్తాం. ఇది గణపతి అథర్వ శీర్షలో మనకి ఇలా చెప్పబడింది. ఇక్కడ ఏంటంటే మనం చూస్తే ఒక చేతిలో రోప్ అనేది ఉంటుంది. చాలా మందికి ఈ రోపు ఏంది, ఎందుకు ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. ఇదేంటంటే మన లైఫ్లో ఎప్పుడైతే మనం ఒక పెద్ద గోల్స్ అచీవ్ చేసుకుంటామో వాటిని అచీవ్ చేసుకోవడానికి ఉపయోగపడేది. మనము చూసినట్లయితే పర్వతారోహకులు, పర్వతాలను ఎక్కేవాళ్ళు, వీళ్ళని మౌంటైనీర్స్ అని అంటాం కదా. వీళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళు ఎంత ఎత్తుకుపోయినా అక్కడి నుంచి పడిపోకుండా రోప్స్ను ముందు కట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకు ముందు ఇంకో హుక్ వేసుకుంటారు, తర్వాత హుక్ వేసుకుంటారు. అంటే లైఫ్లో వెదిగేటప్పుడు అక్కడి నుంచి జారి పడిపోకుండా మనకు రోప్ అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగా మనకు శ్రీ మహాగణేష్ అలాగా మనకు ఉపయోగపడతారు. ఇందాక చెప్పాం కదా, నిర్విఘ్నం, ఎక్కడ డ్రాప్ అవ్వకూడదు, వెనక్కి రాకూడదు, ముందుకు వెళ్తూనే ఉండాలి. దానికి ఈ రోప్ అనేది సింబలిజం. అంటే రోప్ను చూస్తానే మనకేం గుర్తుకు రావాలి, ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేదానికి ఉండదు. నో బ్యాక్ టర్న్, నో యూ టర్న్, ముందుకు వెళ్ళాలి. పడిపోకుండా స్టేబిలిటీ ఉండదు. ఒక స్టేజ్కి వెళ్తాం, అక్కడ ఫిక్స్ చేసుకుంటాం, మళ్ళీ ఇంకో స్టేజ్కి వెళ్తాం, అక్కడ ఫిక్స్ చేసుకుంటాం. ఇలాగా టార్గెట్ను డిఫరెంట్ సెగ్మెంట్స్గా విభజించుకొని ఒక్కొక్క సెగ్మెంట్ను మనము దాన్ని అచీవ్ చేసుకుంటూ వెళ్ళడం ఎంత గొప్ప అర్థం ఉందండి. సో ఇక్కడ రోప్ చేతిలో పట్టుకోవడం. అలాగే స్పిరిచువల్ ప్యాటర్న్స్లో కూడా మనకి ఈ రోపు డిఫరెంట్ అర్థాన్ని మనకు ఇస్తుంది. ఎందుకంటే మనకి భగవంతునికి ఒక కనెక్షన్, ఒక రోప్ వేను క్రియేట్ చేస్తుంది ఇది రోప్. సో ఇది స్పిరిచువల్ ప్యాటర్న్ అన్నట్టు. నెక్స్ట్ మనం చూసుకుంటే పాశం, పరశురాముడి చేతిలో ఉన్నటువంటి పాశం అంటే యాక్స్, గొడ్డలి. ఈ గొడ్డలి ఏం సూచిస్తుంది మనకి చెప్పుకున్నాం కదా, నిర్విఘ్నం, ఏది ఉన్నా అడ్డంకులు లేకుండా ఉండాలి. మన ధర్మానికి కూడా ఇప్పుడు గొడ్డలి పట్టవలసిన అవసరం ప్రతి సనాతనకు వచ్చింది. ప్రతి సనాతనునికి కూడా పాశం పట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే లేకపోతే ఫ్యూచర్లో సనాతనం అనేది కుచించుకుపోయి కనపడకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చెప్తుందంటే ధర్మం ఎప్పుడూ కూడా మనకి ఇక్కడ శాంతి అని చెప్పుతూ కూర్చోమని చెప్పలేదు. ప్రమాదం వచ్చినప్పుడు గొడ్డలి తీయవలసిందే. కాబట్టి ఇక్కడ మనకు యాక్స్ అనేది కట్ ద ఆబ్స్టకిల్స్. ఆ ఆబ్స్టకిల్స్, మీ ఎదురుగా ఉన్నటువంటి ఆబ్స్టకిల్స్ని కట్ చేయండి. చాలామంది ఎక్కువగా నా క్లయింట్స్ కానీ జనరల్గా బయట వాళ్ళు కానీ ఒక ఇదేంటంటే దే డోంట్ నో హౌ టు సే నో. మొహమాట పడతారు. ఎవరైనా పని చెప్తే నేను చేయలేను అని చెప్పలేరు, ఫిక్స్ అయిపోతారు. వీళ్ళ పని వెనకబడిపోతుంది, వాళ్ళ పని చేపెట్టడంలో ఉంటారు. ఇది కూడా ఒక అబ్స్టకిల్. ఇలాంటి వాడిని మనం అంటాం కదా, ఆయన మాటలు గొడ్డలు పెట్టేలా ఉంటాయని. కాబట్టి హౌ టు సే నో అనేది కూడా మనకి ఇది గొడ్డలు నేర్పిస్తుంది. ఇది నాకు టైం వేస్ట్ చేస్తుంది, కట్ ఇట్, ముందుకెళ్ళండి, చెప్పండి. లేదండి నాకు చేత కదా, ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఫైండ్ సమ్ వన్ ఫర్ దట్ వర్క్. కాబట్టి చెప్పండి. అలా చెప్పగలగడం కూడా మనకిది నేర్పిస్తుంది. ప్లస్ ఆయుధం మన దగ్గర ఉంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది, రైట్? కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ సైనికుల చేతిలో ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలతో వాళ్ళు దూసుకెళ్తున్నారు. ఆయుధం అనేది మన చేతిలో ఎంత ఆధునికంగా, ఎంత ఇది ఉంటే అంత ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సో మన దగ్గర ఆయుధం ఉండడం మస్ట్ అండ్ షుడ్. మీరు ఏ దేవత, ఏ దేవుడు, ఎక్కడ ప్రతిమైనా తీసుకోండి, ఆయుధం లేదంటూ ఉండదు. అలాగా కంపల్సరీగా ఆయుధం అనేది మస్ట్ అండ్ షుడ్. చాలామంది మనం కూడా అలా గొడ్డలు పట్టుకొని తిరగాలని అంటారు. నేను అనేది సింబలిజం నేర్చుకోవాలి, ఆయుధం లాంటివి మీరు నేర్చుకోవాలి. అది మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ టెక్నిక్ కావచ్చు, లేదా మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సినవి కావచ్చు. ఇలాగా మనం నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మోదక ప్రియం. ఏమి ఇష్టము గణేష్ వారికి? మోదకం. కాబట్టి ఏం సూచిస్తుంది చేతిలో ఉన్నటువంటి మోదక్ అనేది? మోదక్ అనేది కుడుములు అంటాం. దీన్ని తయారు చేసే పర్పసే చాలా డిఫరెంట్గా, తయారు చేసే ప్రాసెసే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది ఒక జోక్ కూడా చెప్తారు.
బ్రిటిష్ వాడు ఇండియా నుంచి పారిపోవడానికి కారణం కూడా ఈ కుడుములే అని చెప్తారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఒక జోక్ అనుకుంటున్నాను నేను అది. ఎందుకనంటే బ్రిటిష్ వాడికి కుడుములు పెట్టినప్పుడు అది చూశాక అది తిన్న తర్వాత బయట ఎక్కడ సీల్ అనేది కనపడకుండా లోపలికి ఎలా ప్యాక్ చేశారనేది అర్థం కాలేదంట. అంటే వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ అంత ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏం సింబలైజ్ చేస్తుంది అని అంటే లోపల ఏముందో తెలియకుండా బయటకు ఒకటి ఉంటుంది. సో జనాలు కూడా అలాగే ఉంటారు. లోపల ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో తెలియదు, కానీ బయట మాత్రం మంచిగా ఉండొచ్చు. వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయాలి, రైట్? ప్లస్ ఇది ఒక సింబలిజం అంటే ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ మీరు తెలుసుకోవాలి, రైట్? డబ్బు సంపాదించడం మస్ట్ అండ్ షుడ్ అందరూ చేయాలి, కానీ దాని లోపల ఇంకొక పర్పస్ ఉంటుంది. ఈ జన్మ అని అంటే ఇప్పుడు కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి, అందులో మానవ జన్మనే ఎందుకు ఇచ్చారు మీకు? ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. దెర్ ఇస్ వన్ పర్పస్. ఆ పర్పస్ మీకు ధ్యానంలో తెలుస్తుంది. సో ఆ పర్పస్ ఏంటి అనేది మనకి కుడుములు సూచిస్తాయి. అంటే బయట కనపడేది ఒకటి, లోపల ఒకటి. సో ఇక్కడ ఇదన్నట్టు. అయితే ఈ కుడుములు ఏం సూచిస్తుందని అంటే సాధన చేయండి, మీకు రివార్డ్ వస్తుంది. కష్టపడండి, మీకు ఫలితం వస్తుంది. కష్టే ఫలే. కాబట్టి శ్రమ, కష్టం అనేది ఉండండి. డోంట్ ఫైండ్ షార్ట్ కట్స్. చాలామంది షార్ట్ కట్స్ రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలని చెడుదారులు వెతుకుతూ ఉంటారు. కాబట్టి అలాగొద్దు. కష్టపడితే ఫలితం డెఫినెట్గా వస్తుంది అనే దానికి ఇదొక సింబలిజం. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి మనం గణేష్ యొక్క మూర్తులు. కానీ ఇనీషియల్గా గణేష్ మూర్తులు మనం చూసుకున్నట్లయితే అక్కడ రాడిష్ ముల్లంగి చేతిలో ఉండేది. కాబట్టి అది ఆరోగ్యానికి చాలా మంచిది. ముల్లంగి అనేక రకాల ఆరోగ్యాలకు, ఎస్పెషల్లీ కిడ్నీలో స్టోన్స్కి, గాల్ బ్లాడర్లో స్టోన్స్కి ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి కూడా మనకు ఇది సూచిస్తుంది, రాడిష్ అన్నట్టు. ఓకే, ఇది మనము స్థూలంగా చూసినటువంటివి. ప్లస్ ఇందాక చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పా కదా, మట్టి తీసుకురావడం, మనము వినాయకుడి ప్రతిమ చేయడం, పూజించడం, మళ్ళీ తీసుకెళ్ళి కలపడం, ఇది కూడా మనకు లైఫ్లో ఒక సైకిల్ అనేది నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి మన జన్మ, మనము పుట్టడం, ట్రావెల్, ఈ ట్రావెలింగ్లో మనకు ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలు, మళ్ళీ ఎండ్లో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడికే కలిసిపోవడం. సో దీంతో మనకు మైథలాజికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇదంతా ఒక సైకిల్ అని చెప్పేసి. సో ఇది శ్రీ మహాగణపతి అంటే వినాయకుడి యొక్క సింబలిజం అన్నట్టు. సో పిల్లలకు ఇది సాధ్యమైనంత వరకు నేర్పించండి, మీరు అలవర్చుకోండి. గణేష్ని చూసిన తర్వాత ఇన్ని రకాల విషయాలు ఉన్నాయా అనేది మనకు కూడా అనిపిస్తుంది. దర్ లాట్ ఆఫ్ థింగ్స్. కాబట్టి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ విషెస్, మీ సంకల్పాలన్నిటి కూడా ఆ మహాగణపతి అందరికి కూడా మంచి చేయాలని, నిజం చేయాలని, మీ అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి, శివో శ్రీమన్నారాయణ.